దిస్ ఇస్ జస్ట్ శాంపుల్. దర్ ఇంపార్టెంట్ సర్ప్రైజెస్ ఉన్నాయి. ఒకటైతే ఒక మెటీరియలిస్టిక్ సర్ప్రైజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ వ్లాగ్. అంటే మన వర్షిని బర్త్డే సర్ప్రైజింగ్ సిరీస్ సర్ప్రైజ్. అందులో రెండో సిరీస్ అనమాట. అంతెందుకులేండి, సర్లేండి. రెండో వీడియోలో నేను అన్నాను కదా ఒక మెటీరియలిస్టిక్ సర్ప్రైజ్ నేను ఇవ్వబోతున్నాను అని. సో ఆ మెటీరియలిస్టిక్ సర్ప్రైజ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే యూజువల్గా 18 years వచ్చిన తర్వాత ఎవరైనా వాళ్ళు కొనుక్కుంటారు, అలా లేదంటే వాళ్ళ పేరెంట్స్ కొనిస్తారు. సో ఈ రెండు విషయాలు ఏదో ఒకటి. కానీ 18 years అవుతే ఒక రైట్ వస్తుంది మనం యూజ్ చేయడానికి. కానీ మనకి చాలామందికి మ్యాక్సిమం బాయ్స్కి చెప్తే అది చాలా పెద్ద డ్రీమ్ ఉంటుంది. వాళ్ళు అయ్యయ్యో బీపే, ఓకేనా? ఐఎమ్ సారీ, సమ్టైమ్స్ నేను వదిలేస్తున్నాను వర్డ్స్, ఎందుకంటే ఆ సర్ప్రైజ్ మీకు కూడా సర్ప్రైజింగ్గా ఉండాలి కదా అదేంటి అన్నది. సో ఈ విషయం కోసం మేము చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నాము. గైస్ పేమెంట్ చేయడానికి వచ్చామన్నమాట. ఇప్పుడు చూసేయండి, ఇదంతా ఇప్పుడు నేను మాట్లాడలేను, టక్ చేసేసుకుందాం. నాకు డెఫినెట్గా తెలుసు వర్షిని దీన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు, ఎందుకంటే తనకి ఇంతవరకు ఒక చిన్న క్లూ కూడా వదిలిపెట్టలేదు. అండ్ ఇంతవరకు పాస్ట్లో కూడా మాట్లాడింది లేదు వర్షిని నీకు ఫ్యూచర్లో ఎలాంటి గిఫ్ట్ ఇస్తాము, అలాంటి గిఫ్ట్ ఇస్తాము అని. సో డెఫినెట్గా నాకు తెలుసు తను చాలా ఎక్స్పెక్ట్ చెయ్యదు ఈ విషయాన్ని. ఎందుకంటే తనకి ఈ ఏజ్ రావాలి, ఈ పర్టికులర్ సర్ప్రైజ్ చేయడానికి ఈ ఏజే రావాలి. సో ఈ ఏజ్కి మేము ఇప్పుడు తనకి ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏంటి అన్నది ఓకే. స్టెప్ ఉంది, నేను తరమంటా అప్పుడు తెరు. ఇంకో స్టెప్. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. నీకే యువర్ బైక్, వర్షినీస్ బైక్. What are you expecting? Bike. Which one? Bike la enak theriyadunga. Seri, okay. This is your bike. వర్షినీస్ ఓన్లీ బైక్. నెక్స్ట్ నుంచి కీస్ ఏதாவது கேட்கணும்னா கீ இந்த கீ கொடுங்க, వర్షిని బైక్ కూడా కీ கொடுங்க, వర్షిని స్కూటీ కీ கொடுங்க అంటాం. ఒక 2 months వరకు అవును. లైసెన్స్ అది తీసుకున్నాక డ్రైవ్ చేస్తాం. సో చూసే ఉంటారు మన వర్షిని సర్ప్రైజ్. సో ఈ బండి అని మేము ఎందుకు బండి ఇస్తున్నాము అంటే తనకి సర్ప్రైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కాలేజ్కి వెళ్తుంది కదా, అండ్ ఇంకొకటి మాకు వాడుకోవడానికి 2-wheeler లేదు, ఉంది బట్ అంత బాగాలేదు. బట్ ఈ ఒక బండి తనకి కూడా సర్ప్రైజ్ 18 yearsలో ఇస్తే బాగుంటుంది కదా అని ఒక చిన్న విషయం అంతే. సో తను సైకిల్ నడుపుతుంది, బైక్ కూడా నడుపుతుంది. ఇంతవరకు వర్షినికి బైక్ ఇచ్చి ఎక్కడికి మేము బయట డ్రైవ్ చేయడానికి వదలలేదు. అండ్ నేను కూడా మీకు అలా చెప్పను, దయచేసి లైసెన్స్ వచ్చాక మీరు బయట రోడ్డుకి వెళ్ళండి. మీరు నేర్చుకుంటున్నారంటే మీ ఇంటి చుట్టుపక్కల నేర్చుకోండి, కానీ మెయిన్ రోడ్స్కి అది వెళ్ళకండి ప్లీజ్, ఎందుకంటే ఎవరు ఎలా డ్రైవ్ చేస్తారో ఎవరికి తెలీదు. సో వర్షినికి కూడా ఇప్పుడు మేము బైక్ తీసుకున్నాము అంటే తనని 1 year తర్వాతే మేము తనని కాలేజ్కి వదులుతాం. కాలేజ్ కూడా చాలా దగ్గర ఇక్కడ నుంచి. సో డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, మ్యాక్సిమం 10 minutesలో తను కాలేజ్కి వెళ్ళిపోద్ది. వాంటెడ్గా కాలేజ్ దగ్గర పెట్టాము, ఎందుకంటే నేను చాలా దూరం కాలేజ్ చదివాను, చాలా ఇబ్బంది పడ్డాను. సో వర్షిని ఇబ్బంది పడకూడదు అనేసి. ఎలా అంది? డ్రైవ్ చేస్తావా? ఇప్పుడు చేస్తుందిలే. ఇది చూసావా, లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ దిస్.
ఏం అవ్వదు, అలా అక్కడ వరకు వెళ్ళేసిరా. సో తనని కూడా ఈ ఇయర్ వదిలేస్తాం, ఎందుకంటే ఫస్ట్ తనకి లైసెన్స్ తీయాలి. 18 ఇప్పుడే వస్తుంది కాబట్టి లైసెన్స్ తీసి టెస్ట్ డ్రైవ్ చేసి దాని తర్వాత తను బాగా అలవాటు అయిన తర్వాత తనని కాలేజ్కి వదులుతాము. ఇప్పుడే ఏమీ కంగారు లేదు. బట్ తనకి ఒక ఆశగా 18 ఇయర్స్ అవ్వగానే ఆ ఒక గిఫ్ట్ అన్నది చేతికి ఉండాలి. ఎప్పుడైనా తీసుకోవచ్చు 2 వీలర్ అన్నది, బట్ ఆ పర్టికులర్ ఒక రైట్స్ వచ్చే ఏజ్లో తీసుకుంటే బాగుంటుంది కదా అన్నదే మా విషయం అనమాట. చూసి ఎలా ఉందో మీరే చెప్పండి. వెరీ లైట్, చాలా లైట్ వెయిట్గానే ఉంటుందిలే నీకు. ఓకే స్టార్ట్. ఎస్, వెళ్ళు 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 వెళ్ళు. బాయ్ అన్న, భయపడకే. సో మీరందరూ ఆ సర్ప్రైజ్ చూసే ఉంటారు. నేనైతే ఆ సర్ప్రైజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నేను బర్త్డే అనగానే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదన్నమాట. ఎందుకంటే ఏదైనా సరే ఆ మూమెంట్లో ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను. సో ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోవడం వల్ల నాకు చాలా ఓ మై గాడ్ అన్నట్టు అనిపించింది. అది కాకుండా 18 వస్తే ఆ గిఫ్ట్ ఏమో అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే నేను చాలా సర్ప్రైజ్ అయ్యానమాట. అది కూడా నాకు ఇష్టమైన కలర్లో ఎతికారంట. సో ఆ సర్ప్రైజ్ అయితే నాకు చాలా స్పెషల్ అనిపించింది. ఒక 18 అయిపోయింది నాకు ఒక లైసెన్స్ రాబోతుంది, నేను డ్రైవ్ చేయబోతున్నాను స్కూటీ అనగానే నాకు కొంచెం పెద్దదాన్ని అయిపోయినంత ఫీల్ వచ్చింది. అది కాకుండా నాకు ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చారు, అదైతే టాప్ నాచ్ అనమాట. ఏ గిఫ్ట్స్ దాంతో మ్యాచ్ అవ్వవు అనమాట, ఎందుకంటే అది నెక్స్ట్ వీడియోలో మీరే చూస్తారు. కానీ దాని గురించి నేను కొంచెం బేసిక్స్ మాత్రం చెప్పేస్తాను. బేసిక్స్ అంటే కొంచెం ఐడియా మాత్రం, ఒక క్లూ లాంటిది ఇస్తాను. ఆ గిఫ్ట్ అయితే నాకు ఇంకా చాలా ఇష్టమైన గిఫ్ట్ అంటే అదే, మెయిన్ గిఫ్ట్ అంటే నాకు అదే. నాకు ఈ అందరు ఇచ్చిన గిఫ్ట్స్ కన్నా, ఈ వెస్పా కన్నా నాకు చాలా కనెక్టెడ్ అయిన గిఫ్ట్ అంటే అది. లాస్ట్గా ఒక గిఫ్ట్ ఇచ్చారు నాకు, స్కూటీని బీట్ చేసే అంత పెద్ద గిఫ్ట్ సౌందర్య బావ నాకు ఇచ్చారు. ఆ గిఫ్ట్ అయితే ద బెస్ట్ గిఫ్ట్ అంతే. ఈ 18 ఇయర్స్లో నా బెస్ట్ గిఫ్ట్ అంటే ఆ గిఫ్టే. సో వెరీ వెరీ కనెక్టెడ్, వెరీ నాకు చాలా ఇష్టమైన, మీకు చాలా ఇష్టం, మీరు కూడా చాలా ఎంజాయ్ అంటే మీకు కూడా చాలా కనెక్ట్ అవుతుంది ఆ గిఫ్ట్. ఆ గిఫ్ట్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆ స్కూటీని బీట్ చేసే సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ ఏంటో మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి, తప్పకుండా చూసేయండి. బాయ్ గైస్, ఇష్క్ యూ ఆల్.